ఇక ఎలక్షన్స్ ప్రచారంలోకి అంటే వైసీపీ పార్టీ మీద కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. రాజధాని పరంగా కానీ లేకపోతే ఈ వాలంటీర్స్ సిస్టమ్ గురించి కానీ కొంచెం విమర్శ పార్టీకి ఉంది. సో దాన్ని ఏ విధంగా మీరు అంటే కన్విన్స్ చేసి ఆర్ కన్వే చేసి జనాల్లోకి వెళ్తారు? మేడం, రెండు ఇష్యూస్ మేడం. ఒకటి మీరు ప్రస్తావించినట్టుగా ఒకటి వాలంటీర్ వ్యవస్థ, రెండోది ఎన్నికలకి వెళ్ళటం అనేది. వాలంటీర్ వ్యవస్థ అనేది ఆ వ్యవస్థని క్రియేట్ చేయటం కానీ ఆలోచన చేయటం కానీ ఆ వ్యవస్థ ద్వారా ప్రజలకి మేలు చేయటం కానీ అది మామూలుగా ఇప్పటివరకు చాలామంది పరిపాలించారు తప్ప ఇంత గొప్ప ఆలోచన మా ప్రభుత్వానికే వచ్చింది. కాబట్టి ఆ వాలంటీర్ వ్యవస్థని ఎవరు తప్పు పట్టినా ఎవరు దాన్ని వ్యతిరేకించినా ఖచ్చితంగా ప్రజలలో అభాస్పాలవుతారు. ఎందుకంటున్నామంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆ వ్యవస్థ ఉండటం ద్వారా క్షేత్రస్థాయిలో అనేక పనులు సాఫీగా జరుగుతున్నాయి. ఉదాహరణకి 65 లక్షల పెన్షన్లు ఉంటే మా దగ్గర 15,500 సచివాలయాలు ఉంటే ఆ సచివాలయాల్లో ఉన్నటువంటి అన్ని క్లస్టర్స్లోనూ ఒక 3 డేస్లో మొత్తం అన్నీ కూడా ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది పెన్షన్లు. నెంబర్ 1 అనమాట. మాకు ఉన్నటువంటి మా ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రజల నుంచి పూర్తిగా ఆమోదం పొంది ప్రజల నుంచి పూర్తిగా మద్దతు వచ్చినటువంటి వ్యవస్థ ఏది అంటే నెంబర్ 1 సచివాలయం వ్యవస్థ. దాంట్లో భాగంగా ఉన్నటువంటి వాలంటీర్ల వ్యవస్థ. ఎందుకనంటున్నానంటే కరోనా సందర్భంలో ఒక్కసారి సర్వే చేయాలన్నా, ఫీవర్ సర్వే చేయాలన్నా, లేకపోతే ఆక్సిజన్ లేనటువంటి వాళ్ళకి ఆక్సిజన్ అందించాలన్నా, మందులు ఇంటింటికి పంపిణీ చేయాలన్నా ఇట్లాగా ఆ వాలంటీర్లందరూ కూడా వారు నిజంగా వాలంటీర్లందరికీ కూడా వందనం చేయాలి అందరూ కూడా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దగ్గరుండి ప్రాణాలకి పక్కన పెట్టి ఇంటింటికి వెళ్ళి సర్వే చేశారు. ఇది మేం చెప్పడం కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ సందర్భంలో లేకపోతే నీతి ఆయోగ్ కానీ లేదంటే ప్రధానమంత్రి గారు కానీ ఆ వాలంటీర్ల వ్యవస్థని మెచ్చుకోవడం జరిగింది. ఈ మధ్యకాలం జరిగినటువంటి కార్యక్రమం ఒకసారి మీరు తీసుకుంటే మీరు చూడండి, తెలంగాణలో ఇప్పుడు అప్లికేషన్లు కలెక్ట్ చేస్తూ ఉన్నారు చూసారా? అప్లికేషన్లు కలెక్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో బారులు తీరి రోడ్ల మీద చెట్ల కింద పడిగాపులు పడి రోజుల తరబడి ఎట్లా ఉందో చూడండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అనేక కార్యక్రమాలు లక్షల కోట్ల మందికి నేరుగా ఐడెంటిఫై చేసి వారితో మాట్లాడి ఇంటి దగ్గరికి వెళ్ళి వారిని సచివాలయం దగ్గర తీసుకొచ్చి ఎక్కడ కూడా చిన్న ఇది లేకుండా ఒక బ్రహ్మాండమైనటువంటి పరిపాలన సాగినటువంటి దానికి కేంద్ర బిందువు ఏదేనంటే ఈ వాలంటీర్లే. కాబట్టి వాలంటీర్లు ఎవరో చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఏంటంటే ఒక దుగ్ధ అనమాట. వాలంటీర్ని దొంగోట్లు తీయడానికి తీసుకెళ్తున్నారని, వాలంటీర్ని అది చేస్తున్నారని ఇది చేస్తున్నారని కోర్టులకు వెళ్ళి వాళ్ళతో పదే మాట్లాడి వాలంటీర్ల గురించి 2-3 స్టాండ్స్ తీసుకున్నారు తెలుగుదేశం. ముందేమో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇళ్ళకెళ్ళి మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొడుతున్నారని చెప్పి మాట్లాడారు. తర్వాత ఏమో మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లు కొనసాగిస్తామని అన్నారు. ఈ వాలంటీర్ల వ్యవస్థ పెట్టాలని నేను ఎప్పుడో ఆలోచన చేశానన్నారు. కాబట్టి మా పరిపాలనకి మా నిర్ణయాలకి దిమ్మ తిరిగి ఏం మాట్లాడాలో తెలియకుండా రకరకాలుగా మాట్లాడుతున్నారు. నెంబర్ 1 అది. నెంబర్ 2 ఈరోజు ఎన్నికల ప్రచారానికి సంబంధించి దగ్గర పడుతూ ఉంది. కొద్దిగా ముందుగా వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఫిబ్రవరి 9-10 తారీఖుల్లోనే నోటిఫికేషన్ వస్తుందని ఒక అంచనాకి రావడం జరిగింది. ఈ సందర్భంలో ఈ నెల పండుగ వెళ్ళిన తర్వాత నెలాఖరులోపు పార్లమెంటుకు సంబంధించి శాసనసభకు సంబంధించినటువంటి అభ్యర్థులందరినీ కూడా నిర్ణయించిన తర్వాత పార్టీ ఆ తర్వాత మేమే ముందుంటాం అన్నమాట. క్యాంపెయిన్లో ఫస్ట్ ఉండేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పచ్చు. ఎందుకంటే మేము ఆల్రెడీ ఈ ప్రక్రియ అంతా కూడా ఎప్పుడో మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు ప్రతిపక్ష చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఈరోజు కలిసి ఏదో మాట్లాడుకుని వీళ్ళ ఎజెండా వాళ్ళ ఎజెండా అందులో సీట్లు ఇందులో సీట్లు ఇదంతా కూడా ఇప్పుడు స్టార్ట్ చేశారు. కాబట్టి
ముందడుగులో ఉన్నాం అనమాట. అభ్యర్థుల నిర్ణయంలో కానీ, ఎన్నికల ప్రచారంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్ లోడ్లో ఉంది, ముందడుగులో ఉంది. కాబట్టి మీరు అడిగినటువంటి ఈ 2 క్వశ్చన్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 ముందుగా ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది.